లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులకు పలు సూచనలు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చేస్తున్నారని విమర్శ. తిరుపతిలో విద్యార్థి సంఘాల నిరసన. అంబానీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు. నెల్లూరు జిల్లాలో కదం తొక్కిన రైతులు. నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. అనంతపురంలో టీడీపీ నేతలు ప్రజాపోరు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రామస్వామి అన్నారు. పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుండి జనవరి 7 వరకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు కలిపి 5,262 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలతో పాటు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 20వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు వరకు మనకు పట్ట స్థలాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, అదేవిధంగా స్థలాలు ప్లస్ ఇళ్ళు రెండు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరు కలెక్టర్లకు కూడా వివరించడం జరిగింది. కలెక్టర్లు అందరు జిల్లా అధికారులకి, అదేవిధంగా మండల స్థాయి అధికారులకి, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులందరికీ కూడా వీటి యొక్క ప్రాముఖ్యతను వివరించి ఎలా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే కార్యక్రమాన్ని కూడా వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరితోటి మీటింగ్ తీసుకొని ఇక్కడ మనం 25 నుంచి 7వ తారీఖు వరకు డిస్ట్రిబ్యూషన్ చేసే పట్టాలు కానీ స్థలాలు కానీ తర్వాత ఇళ్ళు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా వివరించడం జరిగింది. మనం ముఖ్యంగా ఈ 15వ తారీఖు ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీటింగ్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తారీఖు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల లెవెల్లో మీటింగ్ తీసుకొని చర్చించుకొని ఎలా దీన్ని సక్సెస్ చేయాలి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ అధికారులందరూ కూడా లేఅవుట్స్ అన్నీ కూడా దాదాపు గ్యాప్ ఇవ్వటం వలన కొన్ని చెట్లు చేపలు క్లియర్ చేసుకోవాలి. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫ్యాక్షనిజం ప్రారంభమైందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, దావుద్ ఇబ్రహీంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 3 రాజధానులు అంటూ 3కి రాష్ట్రాన్ని అప్పజెప్పారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అందరూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2022లో జమిలీ ఎన్నికలు వస్తాయని, మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వాళ్ళ చేతిలో ఉన్నారు మెజార్టీ, ఏదన్నా చేయొచ్చని ఆ బిల్లు పాస్ చేశారు. ఇది ప్రజల మీద పెనుభారం అంటే మోయలేనటువంటి భారం వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు. ఆయనకి ఎంతవరకు కూడా ఫ్యాక్షనిజం, అందరిని ఇబ్బందులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, దౌర్జన్యంగా ఉండడం తప్ప ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అనేది లేకుండా ఇవాళ ఎటువంటి పెట్టుబడిదారులు కూడా ఈ రాష్ట్రానికి రాకుండా, సంపద అనేది సృష్టించకుండా ఇష్టానుసారం
ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఇకపోతే 3 రాజధానుల వ్యవహారం ఉంది. 3 రాజధానులు పెట్టి విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేస్తాను అంటాడు. తప్పు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి. మీకు ఎంత మీరు ఎన్ని వేల కోట్లు ఇవ్వాలంటే విశాఖపట్నాన్ని మీరు అభివృద్ధి చేయండి. ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తారో తీసుకురండి. కానీ 3 రాజధానులు అనే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? మన మండ్యానికి తలకాయ ఒకటే ఉంటుంది. ఆ తలకాయే ఈ రాష్ట్రానికి రాజధాని. ఇక్కడ ఏంటంటే ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి, బాగున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు సృష్టిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 రాజధానుల ప్రక్రియ ప్రజల్లోకి తీసుకొచ్చాడు. కానీ ఇవాళ వాళ్ళ సాక్షి ఛానల్, వాళ్ళ సాక్షి టీవీ ఇక్కడ సర్వే చేస్తే 100కి 62 మంది నో చెప్పారు. వాళ్ళు ఆ రిపోర్ట్ బయట పెట్టాల, హిందూ పేపర్ వాళ్ళు పెట్టారు. అంటే ఇవాళ ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఉత్తరాంధ్ర అంటేనే మేము విజయవాడలో ఉంటాం. నిజంగా వైజాగ్లో మా బంధువులు అందరూ ఉంటారు. కానీ ఈ ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అభిమానం. మనుషులు నిదానస్తులు, నిదానంగా ఉంటారు, మంచివాళ్ళు, ఎంత గౌరవిస్తారు అనేది ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు ఉంది. అలాంటి మంచి పేరు ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ ఎవరు మొత్తం ఎక్కడి నుంచి వచ్చేసారు చెప్పండి? ఈ భూదందాలకి మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకురాకుండా అనకాపల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఇడుపులపాయకి తరలిస్తున్నారు. మీరు ఇంకెక్కడ మీరేమి డెవలప్ చేస్తారు? మీరు ఇక్కడికి కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారా? ఏం తీసుకురావట్లా? మిమ్మల్ని నమ్మే ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లేదు. అసలు మిమ్మల్ని నమ్మడానికి ఈ భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఒక్క సంస్థ కూడా లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఏదైనా పెట్టడం అంటే, ఇవాళ ఆయన అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇవాళ గుండెల మీద చేసుకొని చెప్పానండి. వాళ్ళ సాక్షి ఛానల్, వాళ్ళ సాక్షి పేపర్తోనే సర్వే చేయమనండి. ఇవాళ ఈ కరోనా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఉన్న ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఒక పత్రికా ఆఫీసులో పనిచేసిన ఉద్యోగమే, ఒక బట్టల షాపులో పనిచేసిన ఉద్యోగమే, ఎక్కడ ఏ షాపులో పనిచేసినా దాన్ని ఉద్యోగమే అంటారు. ఆ ఉద్యోగస్తుల్ని ఇవాళ సగానికి సగం మందిని పక్కన పెట్టారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా, ఇంకో పక్కన ఈ కరోనా. ఇలాంటి విషయాలు ఢిల్లీ రైతుల దీక్షకు సంఘీభావంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు తిరుపతిలోని రిలయన్స్ స్మార్ట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవలం అంబానీ ఆదాలకు లబ్ధి చేకూర్చడానికి ప్రధాని వ్యవసాయ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. వ్యవసాయ బిల్లుల రూపకల్పనలో ముఖేష్ అంబానీకి ప్రమేయం లేకపోతే రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిలయన్స్ కంపెనీల వలన చిన్న వ్యాపారస్తులు పూర్తిగా వీధిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ వ్యాపారాలకు పరిమితి విధించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలపండి రైతాంగ ఉద్యమానికి. రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరించండి. రిలయన్స్ ఉత్పత్తులను. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సేవ్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ ఇండియా. ఆదుకోవాలి రైతులను, ఆదుకోవాలి రైతులను, ఆదుకోవాలి రైతులను. రెడీ గవర్నమెంట్ బీజేపీ, రెడీ గవర్నమెంట్ బీజేపీ. బహిష్కరించండి రిలయన్స్ ఉత్పత్తులను, వ్యతిరేకించండి రిలయన్స్ ఉత్పత్తులను. కాపాడండి వ్యవసాయ రంగాన్ని, కాపాడండి వ్యవసాయ రంగాన్ని. ఉత్పత్తులను బహిష్కరించాలి. రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలి. రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలి. రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలి. రిలయన్స్ ఉత్పత్తులను. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి గత 18 రోజుల నుంచి దాదాపుగా 90 లక్షల మంది రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్యమం నిర్వహిస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉందయ్యా? అంబానీ, ఆదానీ లాంటి బడా కార్పొరేట్లకి దేశాన్ని
గతంలోనే అమ్మేసుకున్నావు. ఈ దేశానికి రైతే వెన్నెమ్ముకుంటున్నావు, రైతే రాజ్యం అంటా ఉన్నావు. మరి అటువంటి రైతులని నడువు వించే విధంగా నువ్వు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు ఉద్యమానికి మద్దతుగా ఈరోజు నువ్వు ఎవరైతే స్నేహంగా పలుకుతున్నావో, నువ్వు ఎవరికైతే కష్టాలు వస్తాయో స్పందిస్తావో, నీ యొక్క అమ్మని ఆదల్ని దిష్టి బొమ్మలని ప్రత్యక్షంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాల్చడం జరిగింది. నువ్వుగైనా ఈ నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే నిన్న లేక మొన్న మీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు మాత్రమే ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. రైతులు ఎక్కడా కూడా ఇళ్లలో కూర్చోన్నారని చెప్తున్నారు. అయ్యా నరేంద్ర మోడీ, నువ్వు ఏసీ రూమ్ లో పడుకొని ఈరోజు అమ్మ నీతో షికారు కొడతా ఉంటే నీ మంత్రివర్గానికి, నీ క్యాబినెట్ కళ అనిపిస్తుంది. నువ్వు రోడ్ల మీదకి వచ్చి రైతులు చేసిన ఉద్యమాన్ని చూడు, నీ కళ్ళతో చూడు. వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క కష్టాలు నీకు తెలుస్తాయి. ఎక్కడో అమ్మ నీ కొడుకు, అమ్మ నీకు మనవడు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రారంభిస్తావు తప్ప 90 లక్షల మంది ఉద్యమం యొక్క కళ్ళకి కనపడలేదా? దున్నపోతు మీద వర్షం పడినట్టు ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న కాలంలో ఈ యొక్క ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి నుంచి కూడా ఢిల్లీ పార్లమెంట్ స్థాయి కూడా చలో పార్లమెంట్ నినాదంతో ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం సాగుతుందని రైతు సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి శ్రీరాములు అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో రైతు, కౌలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దేశ రాజధానిలో ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన పోరాటాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా రైతులకు అండగా నిలిచి పోరాటాలు చేస్తారని హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని డీజిల్ పెట్రోల్ ధర వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధర వెంటనే రద్దు చేయాలి. నల్ల చట్టాలు వెంటనే. దేశానికి పాలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, నూనెలు, ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి రైతు నడ్డి విరిచేలా ఉరి చేసుకునే విధంగా మోడీ గారి ప్రభుత్వం ఈ మధ్యన కేంద్రంలో 3 చట్టాలు తీసుకొచ్చింది. రైతు ఎక్కడైనా తాను పండించిన పంటలు పండించుకోవచ్చని, ఏ వ్యాపారస్తుడైనా, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలైనా సరే ఆ పంటను ఎక్కడైనా దేశంలో ఏ మూలైనా కొనొచ్చని, ఎంతైనా దాచిపెట్టుకోవచ్చని ఒక చట్టం. రెండో చట్టం, రైతులకు అమ్ముకోవటానికి సాధికారత ఇస్తున్నాం, గ్యారంటీ ఇస్తున్నాం ధరకి అని చెప్పి రెండో చట్టం. మూడో చట్టం, విద్యుత్ సవరణ చేస్తూ 2020 మూడో చట్టం. నాలుగో చట్టం, నిత్య జీవితావసర వస్తువుల చట్టం, ఎసెన్షియల్ కమాడిటీ ట్యాక్స్ 1955లో పెట్టారు చట్టం ప్రజల ప్రయోజనాల కోసం. ఈ చట్టం ఎత్తేస్తున్నది. ఈ రకంగా మోడీ గారి ప్రభుత్వం దేశంలో వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులను వ్యవసాయం నుంచి తరివేదానికి ఈ చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ చట్టాల వల్ల రైతులకు నష్టం. మేము ఎక్కడంటే అక్కడ మా ధాన్యం అమ్ముకోలేము తీసుకెళ్ళి, అందువల్ల పాత పద్ధతి కొనసాగించండి, ప్రభుత్వమే కొనాలని చెప్పి కేంద్రంలో ఢిల్లీలో 17 రోజుల నుంచి రైతాంగం ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నాం. అయినా కూడా మోడీ గారి ప్రభుత్వం చెవిటోడు ముందు శంకుదిల్లాగా కూడా ఏం కదలని పరిస్థితిలో ఉంది. దేశంలో వ్యవసాయాన్ని కొనాలింపు చేసే చట్టాన్ని రద్దు చేయాలని జరిగే ఈ పోరాటాన్ని రద్దు చేసే వరకు కూడా కొనసాగిస్తామని ఢిల్లీలో జరిగే రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు ప్రజాపోరు పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా భారీగా ర్యాలీగా వచ్చిన టీడీపీ శ్రేణులు నిరసన శిబిరంలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను మాజీ ఎంపీ కృష్ణప్ప తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పక్కన పెట్టేశారని చెప్పారు. తమ ఆస్తులను పెంచుకునేందుకు గాను విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నశించాలి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, ఇదేమి పెద్దమ్మ ప్రభుత్వం, పెద్దమ్మ ముఖ్యమంత్రి, పెద్దమ్మ ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ముఖ్యమంత్రి. ఉపయోగించుకున్నాడు తప్ప
కేంద్రం దగ్గరికి పోయి నీ కేసులు ఏ విధంగా మాఫీ చేసుకోవాలని, నేను ఏ విధంగా కేసుల నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నీ పార్లమెంటు సభ్యులను ఉపయోగించుకొని కేంద్రానికి మెడలు వచ్చుతాను, నువ్వు మెడలు వచ్చుతావు కానీ కేంద్రం మెడలు వచ్చినటువంటిది లేదు. ప్రత్యేక హోదాల గురించి అడిగినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాకు సాధిద్దామనే ఆలోచన నీకు లేదు. ఏం చేస్తాడు అవయ్యా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు మీ నాయన గారి వయసు, ఆయనకి రాజశేఖర రెడ్డి వయసు, మాట్లాడుతూ ఉంటే ఏం నీ కళ్ళు కనపడవా, మబ్బు వచ్చినాయా, గుడ్డు వచ్చిందా అని మాట్లాడుతుంటావే. ఏమైనా పద్ధతి? శాసనసభను ఆ విధంగా ఉందాగా మెయింటైన్ చేస్తాడా? శాసనసభను ఉందాగా నడుపుతూ ఉండవా? ఏమయ్యా నీకు వచ్చిండే కర్మ? ఏమయ్యా ఇది కూడా సిద్ధంగా ఉన్నారు. అయినా ఈరోజు మరి 151 సీట్లు వచ్చిండేటువంటి పార్టీ ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టేదానికి ఎప్పుడో ఆయనే ఆదుర్తపడాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఈరోజు వెనకడుగేస్తానంటే 2 సంవత్సరాల్లోనే ఆయన పాలన ఏ విధంగా ఉందో అందరికీ అర్థం. ఇక బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలోని అమ్మవారి సాలలో ఉండే పట్టాభి రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా పూజలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస పూజలు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా తీర్థ ప్రసాదాలు లేకుండా పండ్లు మాత్రమే ప్రసాదంగా ఇస్తున్నట్లు ఆలయ సిబ్బంది చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుంకు జనార్దన్ రావు, ఆలయ ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు V3 లక్ష్యం సమాధి ఆలగడ్డ రిపోర్టర్ శ్రీ దర్శన్ ఉల్లంకొండు చాగల్మరి. ప్రస్తుతం మనం చాగల్మరిలోని స్థానిక శ్రీ అమ్మవారి శాల లోపల పట్టాభి రామాలయంలో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు అంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి ఈరోజు నుంచి. అదేవిధంగా భక్తులు 5:30 నుంచి పొద్దున 6:30 వరకు కార్యక్రమాలు జరుపుతారు. ప్రతిరోజు ఇలాగే నెలపాటు అమ్మవారికి ధనుర్మాస కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు రోజు రోజుకు మరింత పెరుగుతారు. ఈరోజు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ కాబట్టి కొద్ది మంది వచ్చారు. రోజు రోజు పెరుగుతూ ఉంటారు.
ఇక అనంతపురం జిల్లాలో రైతులు కదం తొక్కారు. రాయితీలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో, అమరావతిలో రైతుల ఉద్యమాలు కొనసాగుతున్నాయని, వీటితో పాటుగా ఇప్పుడు అనంతపురంలో రైతులు ఆందోళనకు దిగుతున్నారని రామకృష్ణ అన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఎద్దుల బండ్లు అడ్డగించిన పోలీస్ అధికారుల వైఖరి, రైతుల ఎద్దుల బండ్లు అడ్డగించిన పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, రైతుల ట్రాక్టర్లు అడ్డగించిన ర్యాలీ చేయడం లేదు, ఎద్దుల బండిలో పోతున్నాం అంతే. ఎద్దుల బండిలో మీరు దిగమాడని చెప్పారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతాంగం అంతా రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా అమరావతి రాజధాని పోరాటం కొనసాగుతూ ఉంది. వారి బాధలు వారివైతే ఇవాళ అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎనలేని బాధలు. ప్రతిసారి కూడా పంటలు నష్టపోవడం, ఇవాళ రైతులు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కోసం లేదా ఇన్సూరెన్స్ కోసం ఎదురు చూసే ఒక పరిస్థితి దాపురించింది. ఇవాళ 2018 సంవత్సరంలో ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ 930 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాకు రావాల్సి ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 18 మాసాలు గడిచినా సరే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. పైగా ఈ సంవత్సరం ఈరోజు 33 మండలాల్లో పంటలు పోయినాయని చెప్తా ఉన్నారు. మిగతా 30 మండలాల్లో కూడా పెద్దగా పంట రాకపోయినా 545 కిలోల కంటే హెక్టార్కి ఎక్కువ పంట వచ్చిందని తప్పుడు లెక్కలు రాసి ఇవాళ ఇన్సూరెన్స్ రాకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రైతాంగానికి రావాల్సిన 930 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అకాల వర్షాలతో, అధిక వర్షాలతో ఇవాళ 13 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట నష్టపోయారు. ఈ రైతాంగాన్నంతా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకు గాని ఇవాళ జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తూ ఉంటే మన అనంతపురం పోలీసులు అందరికంటే ముందుగానే స్పందించి ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లని తెచ్చి వాళ్ళ ఇక లోపల పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు సమస్యను పరిష్కారం చేయగలరా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చేయాల్సిన సమస్యను మేమే పరిష్కారం చేస్తామనే పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ దగ్గరకు తెస్తా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, 930 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది పోలీసులు కట్టమనండి. రైతులందరూ మీకే జేజేలు పలుకుతారు. అదేవిధంగా ఇవాళ పంట నష్టపరిహారము లెక్క చేసే విషయంలో రైతాంగానికి అన్యాయం జరిగింది. దాని ఇక తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం కామయ్యపాలెం వద్ద తనిఖీలు చేస్తుండగా 43 మద్యం బాటిల్ పట్టుబడ్డాయి. మద్యం బాటిళ్లతో పాటుగా వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కర్నూలులో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష, ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులకు పలు సూచనలు. ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్, రాష్ట్రంలో ఫ్యాక్సినిజం చేస్తున్నారని విమర్శ. తిరుపతిలో విద్యార్థి సంఘాలు నిరసన, అంబానీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు. నెల్లూరు జిల్లాలో కదం తొక్కిన రైతులు, నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. అనంతపురంలో టీడీపీ నేతలు ప్రజాపోరు, ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నమస్కారం.